3,04,965 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? పైసలే లేవు, అప్పుల పాలైపోయినాం, అప్పులు ఉన్నాయి, మేము వడ్డీలు కడుతున్నాం. చూడు అధ్యక్ష, 18,500 కోట్ల రూపాయల నెలకు ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఉన్నట్టు చెప్తున్నా, అటు ఇటు 200 అటు 100 ఇటు అధ్యక్ష. మరి మొత్తం ఎంత వస్తుంది అధ్యక్ష? 2 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష. మరి మనకు ఎంత ఖర్చు అవుతుంది అధ్యక్ష? 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మరి మిగతా 20 కోట్లు ఎటు పోతున్నాయి అధ్యక్ష? ఇంకా అప్పులు ఎట్లయితున్నాయి అధ్యక్ష? మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి అధ్యక్ష? అంటే భూములు అమ్ముతున్నాం అధ్యక్ష, జాగాలు అమ్ముతున్నాం అధ్యక్ష, దానిలోకి వెళ్ళి సగం దొబ్బేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఉచితాల పేరు మీద మా పబ్బం గడుపుకోవడానికి కోసము సగం మా ఇంట్లోకి వస్తున్నాయి అధ్యక్ష, సగం ఉచితాలకు పోతున్నాయి అధ్యక్ష. అప్పులు అవుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు ఆ 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే అధ్యక్ష, మేము ఒకటే సంవత్సరంలో 1,53,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాం అధ్యక్ష. ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. చూద్దాం వాళ్ళ బడ్జెట్, వాళ్ళ కథ. వీకేఆర్ టీవీ, ప్రజా అసెంబ్లీ, మీరు నేను కలిసి వాళ్ళ భరతం పడదాం. వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. మనకు తెలియదా? మనం ఏమైనా చదువుకోనని దద్దాం మనమా? వాళ్ళే చదువుకున్నటువంటి పెద్ద పోటుగాళ్ళ, వాళ్ళే రాజకీయం చేస్తారా? మనము ప్రజా అసెంబ్లీలో అద్భుతమైన రాజకీయం చేస్తాం, అద్భుతంగా ప్రజల పక్షాన నిలబడతాం. వీళ్ళను గల్లబట్టి మెడలు వంచి ఉంచి ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా మనం పనిచేస్తాం. ఇది వాస్తవం.